హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కనుక గురించి తెలుసుకోబోతున్నాము. దానికి ఏమేమి ప్రాసెస్ కావాలి దాని గురించి ఈరోజు వీడియో. ఇదో మీకు ముందుగా ఒక ఫార్మేట్ చూపిస్తున్నాను. గ్రామ వార్డు సచివాలయం అనేది ఫస్ట్లో మనకు గవర్నమెంట్ లోగో, దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డేటు, గ్రీవెన్స్ నెంబరు. అంటే గ్రీవెన్స్ నెంబర్ అంటే మనం అప్లై చేసినాక దాని గ్రీవెన్స్ నెంబర్ అనేది వస్తుంది. దాని తర్వాత మనకు కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. దరఖాస్తుదారు ప్రాథమిక వివరాలు అంటే ఆధార్ నెంబర్, పేరు, తండ్రి పేరు, మేల ఫిమేల, ఆధార్ నెంబర్, కులము, హిందూనా, మతం అంటే హిందూనా, క్రిస్టియనా, ముస్లిమ్సా, విద్యార్హత ఏం చదువుకున్నాడని, వైవాహిక స్థితి అంటే డైవర్స్డా, మ్యారీడా, అన్మ్యారీడా, విడవ. అంటే కొంతమంది చనిపోయిన వాళ్ళ భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు, విడవ. కొంతమందికి పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, అబో 50 years. ఇంకా వాళ్ళకి అన్మ్యారీడ్ అని పెట్టేసి ఈయన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక ఈడ ఫోటో, డోర్ నెంబర్, వీధి, జిల్లా, మండలం, సచివాలయం, పిన్ కోడ్, ఈ 6 ఎంటర్ చేసినాక మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని అవ్వాలంటే సేమ్ ఆధార్ నెంబరు, జిల్లా, సచివాలయం పేరు, వీధి పేరు, మండలము, పిన్ కోడ్ ఈ సచివాలయం కిందికి వస్తుంది. పెన్షన్ రకం వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, చేనేత, మత్స్యకార, అభయహస్తం, ట్రాన్స్జెండర్, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, కల్లుగీత కార్మికులు. అంటే వృద్ధాప్య పెన్షన్ అబౌవ్ 50 years ఇప్పుడు మనం అప్లై చేయాలంటే ఈ వృద్ధాప్య పెన్షన్ అని అప్లై చేసుకోవాలా. ఒకవేళ మనం మామూలుగా సదరం అంటే చెవిటికి కాలు సరిత లేని వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ సదరం ఐడి. ఇప్పుడు వాలంటీర్లు లేరు కాబట్టి ఒకవేళ వాలంటీర్ క్లస్టర్ ఐడి మీకు తెలిసింటే క్లస్టర్ ఐడి, వాలంటీర్ పేరు, వాలంటీర్ ఫోన్ నెంబరు, దరఖాస్తుదారి ఉపకులం అంటే యా క్యాస్ట్, రిలేషన్ టైప్, వాళ్ళ పంచాయతీ పేరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు ఇవి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇవి ఎంటర్ చేసిన తర్వాత కుటుంబ ఇతర వ్యక్తుల ఎవరైనా ఇతర పెన్షన్ తీసుకుంటున్నారా, నో, ఇది టిక్ చేసి నో అని ఇక్కడ అప్లై చేయాలి. ఆధార్ కార్డులో పేరు కానీ, లింగం కానీ, పుట్టిన తేదీ కానీ మార్పులు చేయించారా, అలా మార్పు చేస్తే ఎన్నిసార్లు మార్పులు చేసుకున్నారు. మనం ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కాబట్టి డాష్ ఏం అవసరం లేదు. ఇక మీ సంతకం పెట్టాలా. మనకు కావాల్సినది డాక్యుమెంట్స్ కావాల్సినవి ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డ్ జిరాక్స్, గడిచిన 6 నెలల కరెంట్ బిల్ స్టేట్మెంటు, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రాలు ఇవ్వాల్సినదిగా కోరుతున్నాం. అంతే ఫ్రెండ్స్, ఇది సింపుల్గా చెప్పేసాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ మీ వెంకట్ టెక్.